మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ గుమగుమలు. హలో రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో మంచి టేస్టీ రెసిపీ చేయడానికి రెడీయా మీరు? రెడీ అండి. ఏం చేస్తున్నారు? ఈరోజు బెండి అలాగే ఆలు కాంబినేషన్ లో జీరా ఫ్లేవర్ తో ఒక ఫ్రై ఐటమ్ చేస్తున్నానండి. జీరా ఆలు బెండి ఫ్రై. జీరా ఆలు బెండి ఫ్రై. ఎస్ అండి. ఓకే. ఓకే, మరి జీరా ఆలు బెండి ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జీరా ఆలు బెండి ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, బెండకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 1/2 కప్పు, నిమ్మరసం 1/2 టీ స్పూన్. ఓకే, మరి ఫ్రై కదండి, చక్కగా మనకి ఐటమ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. మరి చూద్దాం ఇది ఎలా ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటి అనేది రాజుగారు చూపిస్తారు. సో రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ బెండకాయ మనకు కొంచెం జిగురుగా ఉంటుంది కదా, సో దాన్ని కొంచెం నూనెలో వేయించుకున్నాం. మరీ డీప్ ఫ్రై కాకుండా కొద్దిగా పాన్ ఫ్రై చేసేసుకున్నాం. ఓకే, కానీ ఈ కాంబినేషన్ ఏదో కొంచెం వెరైటీగా ఉంది. అంటే బేసిక్ గా ఫ్రైస్ లో ఇవన్నీ కూడా సపరేట్ గా చేసుకుంటూ ఉంటాం. అంటే బెండకాయ సపరేట్ గా, ఆలు సపరేట్ గా. అవునండి. అంటే ఎక్కువ బెండకాయని చాలా మంది కూడా వేరే వెజిటబుల్స్ తో కలపరు, ఎందుకంటే ఆ జిగురు ఉంటుంది. ఓన్లీ టొమాటో ఈ కాంబినేషన్స్ తప్పితే లైట్ గా ఎక్కువ వాడరు. సో కొంచెం ఈ మెథడ్ లో తీసుకుంటే ఇలా బాగానే వస్తుంది. ఓకే, సో కొంచెం ఆ జిగురు పోయేదాకా వేయించుకోవాలా? అవునండి. సో కొంచెం లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఓకే, సో ఇలాగ మిగతా ప్రాసెస్ చేసేసుకోవచ్చా? ఎస్ అండి. సో నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకున్నాం. దీంట్లో కొద్దిగా ఆయిల్. ఓకే. సో జీరా అన్నాం కదండి, సో కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే వాడుతున్నాం ఇక్కడ. జీలకర్ర దాని ఫ్లేవర్ కొంచెం బాగా తెలియాలి అనుకుంటే కొంచెం వేయించిన జీలకర్ర వాడుతున్నాం, బాగుంటుంది. ఆల్రెడీ వేయించిన జీలకర్ర మళ్ళీ మనం పోపులో వేసేసుకుంటాం. ఓకే. సో జీలకర్ర, పౌడర్ ఇలా ఏం వాడమా ఇంకా దీంట్లో? రాజు ఎండింగ్ లో కొంచెం పౌడర్ కూడా వేస్తాం, అంటే కొంచెం అది కోటింగ్ లా వస్తుంది ముక్కలకి. సో ఇది ఓవరాల్ గా మనకి ఆ ఆయిల్ కి ఈ ఫ్లేవర్ వచ్చేసి మనం ఆ బెండకాయలు ఆలు వేసినప్పుడు వాటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే ఓకే. సో మెయిన్ గా ఏంటంటే ఆయిల్ లో ముందుగా మనం ఒకదాని తర్వాత ఒకటి వేసే ఆ పదార్థాలను బట్టి ఆ టేస్ట్ అనేది వస్తుంది, అంటే ఫైనల్ ప్రొడక్ట్ లో. సో ఇక్కడ మనం ఏదైతే మనం దీంట్లో యాడ్ చేస్తూ ఉంటామో వాటన్నిటిని కూడా ఆయిల్ పీల్ చేసుకుని, సో ఫైనల్ గా యాడ్ చేసే ఆ మెయిన్ బేస్ ఏదైతే ఇంగ్రీడియంట్ ఉందో సో దానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో అప్పుడు ఆ ఫ్లేవర్స్ అని కూడా దానికి పట్టేస్తాయి. సో ఆయిల్ ఏంటంటే మనకు బేస్ అనమాట ఇది. సో దీంట్లో పచ్చిమిరపకాయలు సో కొంచెం ఎక్కువగానే వేస్తున్నామండి. సో కారం మనకు మొత్తంగా ఇదే ఉంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకు అండి. సో ఇది కొద్దిగా వేగాలండి మనకు. ఓకే. సో అండ్ అలాగే బెండకాయలు కూడా వేగితే మనం నెక్స్ట్ ఇవి యాడ్ చేసేసుకోవటమే కదా? అవునండి. ఓకే ఓకే అండి. ఇవి వేగుతూ ఉంటాయి, ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. క్యాబేజ్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. క్యాబేజ్ని మన డైట్లో ఒక భాగంగా చేసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు ఏదో ఒక రూపంలో క్యాబేజ్ తినడానికి కనుక అలవాటు చేసుకుంటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది, మలబద్ధకం తగ్గుతుంది, వెయిట్ కూడా రెడ్యూస్ అవుతారు. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రాజు గారు, బెండకాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి. ఎస్. ఓకే, తీసేసుకున్నాం. కొంచెం ఈ పసుపు ఉప్పు వేసిన తర్వాత అవి యాడ్ చేసి దీంట్లో యాడ్ చేసేసుకోవటమే కదా. దీంట్లో పసుపు అలాగే సరిపడా ఉప్పు. ఓకే. ఓకే. సో బెండకాయ ముక్కలు. ఓకే. అలాగే ఉడికించిన బంగాళదుంప ముక్కలు. సో జీలకర్ర ఎక్కువ వేయటం మూలన వాటిగా ముక్కలకంతా అదే బాగా పట్టేసింది. సో తినేటప్పుడు ప్రతి ఒక్క ముక్కతో కూడా మనకు ఆ జీలకర్ర అనేది తగులుతూ ఉంటుంది. సో అప్పుడు ఆ ఫ్లేవర్ మనకంటే ఆ టేస్ట్ అనేది కొంచెం బాగా తెలుస్తుంది. ఓకే ఓకే. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా కొత్తిమీర, ఓకే,
సో ఇవి ఎలాగో ఫ్రై కాబట్టి మనకి చక్కగా రసం ఇలాంటి వాటిలోకి బాగుంటుంది అండ్ చాలా బాగుంటుంది. చపాతీలో చపాతీతో చాలా కూడా టేస్టీగా ఉంటుంది. నిమ్మకాయ పిండి ఇస్తారా? సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా నిమ్మరసం, ఓకే, ఓకే, డిష్ రెడీ. సో బెండకాయ ఒకటి కొంచెం ఫ్రై చేసుకోవడానికి మనకి టైం ఎలాగో బంగాళదుంప ఉడికించింది కాబట్టి మనకి అది ఫ్రై అవ్వడానికి పెద్ద టైం పట్టదు. టైం ఏం పట్టదు, జస్ట్ పోపు వేసేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఓకే, పైన కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, జీరా ఆలు బెండి ఫ్రై రెడీ. సో చక్కగా జీలకర్ర ఫ్లేవర్ లో మనకి ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జీరా ఆలు బెండి ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి బెండకాయ ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో వేయించిన జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, వేయించిన బెండకాయ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అంతే, జీరా ఆలు బెండి ఫ్రై రెడీ.